హాయ్ గైస్, 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇది చూసినప్పుడు మనం కూడా ఇలా క్రియేట్ చేయలేమా? ఎందుకు చేయలేము? ఈ వీడియో ఎలా చేయాలో పిన్ టు పిన్ చూపించా. ఈ వీడియో ఎండ్ దాకా చూసామంటే యు గాట్ ఎవ్రీథింగ్. అప్పుడు నువ్వు కూడా చేయగలవు, నీ వీడియో కూడా ట్రెండింగ్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకు కావాల్సిన యాప్స్ వచ్చేసి ఫోటోరూమ్, ద సెకండ్ వన్ క్యాప్కట్. ఈ 2 యాప్స్ నీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకో. నెక్స్ట్ క్రోమ్లో వెళ్ళి ఇలా కపుల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకో. మీ పార్ట్నర్స్తో ఉండే ఫొటోస్ ఉంటే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఇలా రిమూవ్ చేయాలి. దానికోసం మనం ఫోటో రూమ్ అప్లికేషన్ వాడాలి. సో ఇప్పుడు మీ మొబైల్లో ఫోటో రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తే ఇలా మీకు మీడియాలో ఉండే ఫొటోస్ అన్ని చూపిస్తుంది. ఏ ఫోటోకి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా ఇలా స్కాన్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ గో టు ద లేయర్స్ అండ్ లేయర్స్లో పర్సన్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే అవుట్లైన్ మనకు రావాలి కాబట్టి. సో ఇక్కడ అవుట్లైన్ సైజ్ వచ్చేసి 10 పెట్టుకోండి డిఫాల్ట్గా ప్రతిదానికి. అండ్ నెక్స్ట్ బ్లర్ కూడా సేమ్ 10 పెట్టుకోండి. ఇప్పుడు కలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే మనం అవుట్లైన్ యొక్క కలర్ చేంజ్ చేయడానికి. సో కొంచెం డార్క్ వైట్గా పెట్టుకోండి. సో డన్, అంతే అండి. సో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో సేవ్ టు గ్యాలరీ. అగైన్ ఇంకో ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయండి. సో ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో సింపుల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. గో టు ద లేయర్ అండ్ పర్సన్ అండ్ అవుట్లైన్ అండ్ సేమ్ as size is 10 and blur is 10 and color is also light dark white hash color. Click on export, save to gallery. ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఏ ఫొటోస్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నారో అన్ని ఫొటోస్కి ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్ అండ్ సెలెక్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ ఫోటో. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. బ్యాక్ వచ్చి ఆడియో మీద సెలెక్ట్ చేయండి, సౌండ్స్ అండ్ డివైజెస్. ఇక్కడ బ్లూ అనే సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 40 సెకండ్స్ నుంచి కావాలి. సో అందుకోసం మనం 40 సెకండ్స్ దగ్గర స్ప్లిట్ ఇచ్చి సో డిలీట్ చేసి దీన్ని స్టార్టింగ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అగైన్ క్లిక్ ఆన్ బ్యాక్, సెలెక్ట్ ఓవర్లే, యాడ్ ఓవర్లే. మనం ఏవైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో ఆ పిక్స్ అన్ని ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎండ్ పార్ట్ దగ్గరికి వెళ్ళి కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి అండ్ స్టార్టింగ్లో వచ్చేసి ఫోటోని డౌన్వర్డ్గా మూవ్ చేయాలి. సో ఇప్పుడు కీ ఫ్రేమ్ని సెలెక్ట్ అయింది. నెక్స్ట్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యూబిక్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎందుకంటే స్మూత్గా పైకి వచ్చేస్తుంది ఫోటో. మనం ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళి అవుట్లోకి వెళ్ళి స్లైడ్ డౌన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఇట్ ఈస్ మేక్ ఇట్ యాజ్ 3. సో ఇది ఎందుకంటే మనకు ఫోటో స్లైడ్ డౌన్ అవ్వడానికి. సేమ్ మళ్ళీ ఇప్పుడు యాడ్ ఓవర్లే అండ్ మనకి ఏవైతే ఫొటోస్ ఉంటాయో మళ్ళీ నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 పిక్స్ తీసుకున్నాము. సో అందుకోసం ఇక్కడ ఓవర్లాప్ వచ్చింది. సో వీటిని ఫస్ట్ రొటేట్ చేసుకొని సో మనకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకుందాం. సో నీట్గా మనం పొజిషన్ అనేది అరేంజ్ చేస్తున్నాం. ఇలా 2 ఫొటోస్ ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫొటోస్కి ఇలా 2 ఫొటోస్ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పొజిషన్లో మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫోటో ఎండింగ్లోకి వచ్చి కీ ఫ్రేమ్ యాడ్ చేసి అండ్ స్టార్టింగ్లోకి వచ్చి సో దీన్ని లెఫ్ట్ నుంచి మనకు రావాలనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్కి మూవ్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద సెకండ్ ఫోటో. సో లాస్ట్లో వచ్చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అండ్ స్టార్టింగ్లోకి వచ్చి ఆ ఫోటోని రైట్ సైడ్ మూవ్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 ఫొటోస్కి మనం గ్రాఫ్స్ యాడ్ చేయాలి. సో గ్రాఫ్స్లోకి వెళ్ళి క్యూబిక్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫర్ ద సెకండ్ ఫోటో సేమ్ గ్రాఫ్స్ అండ్ క్యూబిక్ అవుట్. ఇప్పుడు చూడండి ట్రాన్సిషన్ చాలా స్మూత్గా ఉంది. సో నెక్స్ట్ మనం దీనికి యానిమేషన్ యాడ్ చేయాలి అండ్ అవుట్ అండ్ స్లైడ్ డౌన్ అండ్ మేక్ ఇట్ యాజ్ 3. సో సెకండ్ ఫోటో కూడా సేమ్ యానిమేషన్ అండ్ స్లైడ్ డౌన్ అండ్ మేక్ ఇట్ యాజ్ 3. సో ఇప్పుడు మనకి ఈ ఫొటోస్ కొంచెం ఓవర్లాప్ కావాలి. సో జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఓవర్లాప్గా 2 ఫొటోస్ని. సో ఇలా మనకు ఓవర్లాప్ అవ్వాలి. ఇక్కడే మనకు చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మైనర్గా అయినా మనం చేంజెస్ చేయాలి, చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. సో అందుకోసమనే సో కొంచెం ఎక్కువ ల్యాగ్ అవుతుంది, డోంట్ వరీ. సో ఇక్కడికైతే ఇది అయిపోయింది. సో అగైన్ వి గో ఫర్ యాడ్ ఓవర్లే. సో ఇక్కడ మనం మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలి. మనకి ఏ ఫోటో అయితే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోండి.
సో చేసుకున్నాక కరెక్ట్ పొజిషన్లో అలైన్మెంట్ చేసుకోండి. దెన్ సో మనకి ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సో ఓవర్లాప్ అయ్యేలాగా ఒకసారి ఆ ఫోటోని ప్లేస్ చేసుకోండి. సో చిన్న అడ్జస్ట్మెంట్స్ అంతే. ఈ అడ్జస్ట్మెంట్స్ అంతా ముందే చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. సో మనం ఇక్కడ గ్రాఫ్స్ తీసుకోవట్లేదు. ఇక్కడ ఇన్‌కి కూడా యానిమేషన్స్ తీసుకుంటున్నాం. గో ఫర్ యానిమేషన్ అండ్ సెలెక్ట్ ఇన్. సో ఇక్కడ ఇన్‌కి చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్పైన్ 2 అనే యానిమేషన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేక్ ఇట్ యాస్ 2 సెకండ్స్. అండ్ హియర్ వి గో. సీ అండ్ దీన్ని నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో ఈ అడ్జస్ట్‌మెంట్‌కే టైం అంతా పోతుందండి మనం చేసే దాంట్లో. సో ఇప్పుడు ఇన్ యానిమేషన్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫోటోకి అవుట్ యానిమేషన్ చేయాలి. సో సెలెక్ట్ యానిమేషన్ అండ్ గో ఫర్ అవుట్ అండ్ మేక్ ఇట్ యాస్ 3 రెడ్ లైన్‌లో ఉందా? అదే అండి అవుట్. సో ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి. సో ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఫోటోకి మధ్యలో. సో ఇక్కడ చూడండి ఓవరాల్‌గా ఫస్ట్ నుంచి సో ఎలా యానిమేట్ అవుతున్నాయి. సో ఇంకో ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీ కెన్ చూస్ యాడ్ ఓవర్‌లే అండ్ సెలెక్ట్ ఎనీ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ అండ్ యాడ్. సో దీన్ని మనకి పర్ఫెక్ట్ పొజిషన్స్‌లో ప్లేస్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్ అనే వెళ్ళి రీసైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి 2 ఫోటోస్‌ని స్ప్లిట్ చేయాలి. సో దానికోసం మనం ట్రాన్స్‌ఫార్మ్ అండ్ రీసైజ్‌లోకి వచ్చాం. సో దీన్ని ఒక పొజిషన్‌లో పెట్టుకొని మళ్ళీ అగైన్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని వీ కెన్ డూప్లికేట్ ద లేయర్. ఈ డూప్లికేట్ ఎందుకు చేసామంటే సో ఇప్పుడు ఫస్ట్ ఫోటోలో ఏముంది? హీరో ఫోటో ఉంది. అండ్ సెకండ్ ఫోటోలో సో హీరోయిన్ ఫోటోని ప్లేస్ చేయడానికి. సో అండ్ రీసైజ్ సి. సో the second person photo we can add and place good position. See. సో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద కీ ఫ్రేమ్ యాడ్ చేసి అండ్ స్టార్టింగ్లో వచ్చేసి సో రైట్ సైడ్కి మూవ్ చేయాలి. అండ్ ఫర్ ద సెకండ్ ఫోటో ఫర్ ద సేమ్ ఆల్సో సో వీ కెన్ యాడ్ ద కీ ఫ్రేమ్ అండ్ స్టార్టింగ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి 2 ఫోటోస్ సో ఇలా మనకి ట్రాన్సిషన్ వస్తుంది. సో దీని తర్వాత మనకి గ్రాఫ్స్‌ని ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. తర్వాత ఈ అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత వి గో ఫర్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్‌లో తెలుసు కదా క్యూబిక్ అవుట్. ఈ క్యూబిక్ అవుట్ స్మూత్ ట్రాన్సిషన్ వస్తుంది మనకు. సో 2 ఫోటోస్‌కి మనం క్యూబిక్ అవుట్‌ని గ్రాఫ్‌ని యాడ్ చేయాలి. సో ఇలా ఉంటుంది మనకి ట్రాన్సిషన్. సో ప్రాసెస్ అయితే ఏ ఫోటోకైనా ఇదే ప్రాసెసే ఉంటుంది. ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడం, దెన్ గ్రాఫ్స్ తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్‌లో వచ్చి అవుట్ యానిమేషన్స్‌లో ఇక్కడ తీసుకోవాల్సింది మనం రైట్ అండ్ లెఫ్ట్ యానిమేషన్. సో 2 ఫోటోస్‌కి ఒక ఫోటోకేమో రైట్ యానిమేషన్ అండ్ ఇంకో ఫోటోకేమో లెఫ్ట్ యానిమేషన్ ఓవర్‌లాప్ అయ్యి ఇలా వెళ్ళాలి. సో క్రాస్ అయ్యి వెళ్ళాలి. సో అందుకోసం మనము లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాము ఈసారి. సో మీ ఇష్టం అండి యానిమేషన్స్ కానీ ఏదైనా మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఇలా వస్తుంది మనకి. సో అన్ని ఫోటోస్ నేను యాడ్ చేసేసాను. ఎందుకంటే ఇవన్నీ చూపించాలంటే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. సో అందుకోసమనే సేమ్ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీ ఫోటో. సో మనం యానిమేషన్ అయితే చేసాము. బట్ ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ యాడ్ చేయాలి. సో దీనికోసం వి గో ఫర్ క్యాప్షన్స్. ఇక్కడ క్యాప్షన్స్‌లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆటో క్యాప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే వితౌట్ రైటింగ్ ఓన్ అనమాట. సో మాన్యుయల్‌గా రాయకోకుండా ఆటోమేటిక్‌గా మన యొక్క ఆడియోని బట్టి మనకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ జనరేట్ అవుతాయి. సో చూడండి మనకు ఆటోమేటిక్‌గా సో ఆడియోని ఫాలో చేసి మనకు క్యాప్షన్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో మనం ఇక్కడ ఆ ఫాంట్ నచ్చలేదంటే మనం ఫాంట్‌ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ ఏం లేదండి. ప్రతీది ఫస్ట్ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటూ రావడమే ప్రతీది. సో ఇప్పుడు వైట్ ఉంటే నాకు నచ్చలేదు. అందుకే నేను ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇలా వస్తుంది మనకి. సో మనం జస్ట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళడమే ప్రతీది. సో ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ అనేది ఓవర్‌లాప్ అయితుంది. సో దీన్ని బ్యాక్‌గ్రౌండ్ ఎళ్ళాలంటే వి గో ఫర్ లేయర్స్. సో లేయర్స్‌లో మనం ఫ్రంట్‌కి పంపిస్తే ఇవి ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎళ్ళిపోతాయి. సో చూడండి.
సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకసారి అవుట్‌పుట్ చూడండి ఎలా వస్తుందో. సో వీడియో అంతా అయిపోయింది. ఇక్కడ మనం క్లిక్ ఆన్ రిజల్యూషన్. సో ఇక్కడ రిజల్యూషన్ మనం 1080p ఉంది. సో ఇక్కడ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ ఎక్స్‌పోర్ట్.